ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ సంగతి నేను రాత్రికి చెప్తా. రాత్రికి ఏం చేస్తారు? ఈ రోజు రాత్రికి మన శోభనం కదా. అదెవరు చెప్పారు? శోభనం ముహూర్తం పెట్టాలని ఫోన్లో పంతులతో మాట్లాడుతుంటే నేను వినేశా. శౌర్య, పంతులు గారు వచ్చారు, త్వరగా రా. నానా వస్తున్నా నానా. వెళ్ళండి. ఏమండి, కాఫీ. అలాగే పంతులు గారు. పంతులు గారు, కాఫీ తీసుకోండి. ఇదేమిటండి, నా పంచాంగం ఇక్కడే పెట్టాను కదా. పంతులు గారు, ఇక్కడ పెడితే ఇక్కడే ఉంటుంది కదా. నేను ఇక్కడే పెట్టాను, మరి ఇక్కడ లేదు కదమ్మా. ఇక్కడ లేదు అంటే ఇక్కడికి తేలేదేమో. ఇక్కడే ఉంచాను. ఈ లోపు పంచాంగం కాస్త వీక్లీ అయిపోయింది. అవునవును, ఇదే. పంతులు గారు, మరి ఇప్పుడు ఎలాగండి? పంచాంగం లేకుండా ముహూర్తం పెట్టడం కొంచెం కష్టం అండి. వెళ్ళి కొత్త పంచాంగం కొనుక్కుని రేపొస్తాను. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానండి. పంతులు గారు, ఆయన పంచాంగం బుక్ ఎందుకండి? ఒక నిమిషం ఆకండి. ఇదిగోండి ఆన్లైన్ పంచాంగం, పట్టుకోండి. ఇందులో చూసి ఒక దివ్యమైన ముహూర్తం పెట్టండి. ఆన్లైన్ పంచాంగం బాగుందయ్యా. మరి చూడండి. ఎల్లుండ 14వ తేదీనా? పంతులు గారు, ఏది చూపించండి. అదే రేపు 13వ తేదీనా? పంతులు గారు, దీనికంటే ఈ ముహూర్తం ఇది బాగున్నట్టుంది, చూడండి. అదే అదే అంటే 12వ తేదీ అంటే ఇవాళే రాత్రి 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది.
అలాగే. రవీంద్ర గారు మీరేమంటారు? సరే పంతులు గారు, ముహూర్తం పెట్టండి. అస్మిత ఫోన్ చేస్తుంది. హలో, ఏం జరుగుతుంది ఆంటీ? శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీ అంకుల్ పంతుల్ని ఇంటికి పిలిపించారమ్మా. శోభనమా? ఆ, వాళ్ళకసలు శోభనమే జరగకూడదా ఆంటీ? జరగకూడదనే నేను కూడా పంతులు పంచాంగాన్ని కొట్టేశాను. పంతులు కూడా పంచాంగం లేదని ఇంటికి వెళ్ళిపోబోతే శౌర్య ఆన్లైన్ పంచాంగం అని ఫోన్ ముందు పెట్టాడు. ఆ పంతులు ఇవాళో రేపో శోభన ముహూర్తం పెట్టేసేటట్టున్నాడు. ఆంటీ మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ శోభనానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎలాగమ్మా? ఏమో నాపాలి? కొత్త దంపతులతో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పిస్తానని మొక్కుకున్నానని చెప్పేసేయండి. అబ్బా ఆంటీ వెళ్ళి చెప్పేయండి. అస్మిత అర్థమైంది. ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఆహా, పంతులు గారు, ఆ? ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారండి? ఇవాళే రాత్రి 9:40 అంటున్నారు పంతులు గారు. అయ్యో, ఇవాళేంటండి? ఇవాళైతే మరి వ్రతం ఎలాగా? వ్రతమా? వ్రతమేంటి? అంటే కొడుకు కోడలు బావుండాలని చెప్పి వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తానని నేను మొక్కుకున్నానండి. అయినా ఈ వ్రతాల జోలికి నువ్వెందుకు వెళ్ళావే? పోన్లే నాన్న, శోభనం తర్వాత వ్రతం పెట్టుకుంటే సరిపోతుందిగా, అంతేగా. అయ్యో అపచారం బాబు. ముందు వ్రతం అయ్యాకే శోభనం జరిపించాలి. అబ్బా. చూస్తారేంటి పంతులు గారు? వ్రతానికి ఒక మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.